ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులారా, ప్రభుని యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామమున శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని జనాంగమా, క్రొత్త భూమి క్రొత్త ఆకాశాలు కావచ్చు, లేక 1000 ఏళ్ల పరిపాలన కావచ్చు, లేక పరలోక రాజ్యము అనే ఆ యొక్క నూతనమైన కాన్సెప్ట్ కావచ్చు, దీని గురించి ఎందుకు నేను ఎంత తాపత్రయపడి చెప్తున్నానంటే, ప్రియ విశ్వాసులారా, సేవకులారా, సంఘ పెద్దలారా, ఈ భూమి మీద ఉండే జీవితం తర్వాత రాబో భూమి మీద ఉండే జీవితం ఒకటి ఉంది మనకి. అది అమూల్యమైనది, అతి విలువైనది. కనుక ఈ 3 రోజులు వచ్చిన ఈ భూమి మీద ఉండే జీవితం కంటే ఆ జీవితం కొరకు మనం ముందుకు కొనసాగాలి. దాని గురించి చెప్తున్నప్పుడు అతి జ్ఞానం ఎక్కువైపోయి వాదనలకు పెట్టుకుంటున్నారు చాలా మంది. ఎంతవరకు తప్పుడు బోధలు రాజ్యం ఏలుతున్నాయి. అతి జ్ఞానం ఎక్కువైపోతుంది, అంటే జ్ఞానం ఎక్కువైపోయి వ్యతిరేకించే వాదనలు డిబేట్లు తీసుకొస్తున్నారు. గనుక నేను అక్కడుండే జీవితం అనే వీడియో చేయడానికి ఈ మధ్య నాకు చాలా ఆటంకాలు కలిగాయి ప్రిమిట్ వలన. అప్పుడు ఆ టైంలో సెల్ ఫోన్ సరిగ్గా పనిచేయకపోవడమో ఈ రీతిగా. గనుక దయచేసి జ్ఞాపకం చేసుకోండి, మీ ప్రార్థనలో ఆ యొక్క యూట్యూబ్ వీడియోస్ తీయడానికి ఆటంకం కాకుండా. నా సెల్ ఫోన్ చాలా 4-5 సంవత్సరాలు అయ్యింది. గనుక ప్రార్థన చేయండి, దేవుడు నూతనమైన వీడియో క్యామ్ ఇచ్చినట్లుగాను. ఎందుకంటే ఈ టీవీ ఇక వీడియో పరిచర్య ఆగకూడదు. ఈ యూట్యూబ్ పరిచర్య ద్వారా అనేకులు దేవుని యొక్క వాక్యము నేర్చుకుని సత్యములోనికి వెళ్ళాలి. అది నా యొక్క దర్శనం. కనుక మీరు అనేకులకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి. ఈ సత్యం, పరలోక రాజ్యంలో ఉండే జీవితం యొక్క సత్యం తెలిస్తే ఇంకా ఈ లోకం నుండి ప్రతి వాటిని కూడా మీరు నిర్లక్ష్యం చేసి, అనగా అల్పకాల పాపభోగాన్ని నిర్లక్ష్యం చేస్తారు. ఐగుప్తు అంటే శాపగ్రస్తమైన ధనమును నిర్లక్ష్యం చేస్తారు. ఇంకా చెప్పంటే శాపగ్రస్తమైన పేరు ప్రఖ్యాతులు కాదు, నాకు అక్కడ ఉండే జీవితం కావాలి అని ప్రయాసపడతారు. ఆ జనాంగం ఉండేటువంటి వారలారా, ఈ వీడియో ఎవరికి చేరినా పర్వాలేదు. ఎందుకంటే ఈ లోకం నుండి రాజకీయాల కొరకు ఆస్తిపాస్తులు మతాలు మార్చుకొని ఆ రీతిగా ముందుకు వెళ్తున్నారు. కానీ ఆ 1000 సంవత్సరంలో ఆధిపత్యం, అధికారం నీ దేశంలో, నీ దేశానికి ప్రధానమంత్రివా, ముఖ్యమంత్రివా, లేకపోతే హోంశాఖ మంత్రివా, లేకపోతే ఆయా శాఖల మంత్రులు, లేక మన పంచాయతీ రాజు మొదలుకొని ప్రధానమంత్రి వరకు, రాష్ట్రపతి వరకు ఎలాగైతే ఆ యొక్క ఆధిపత్యాలు ఉంటాయో, అధికారులు ఉంటాయో, అవన్నీ కూడా అప్పుడు అనుభవించాలి. కాబట్టి ఆ విలువైన జీవితాన్ని మీకు పరిచయం చేయడానికి నేను ఇంత తాపత్రయపడుతున్నాను. కనుక మా ముందు వీడియో పరలోక రాజ్యంలో పాపులు ఉంటారని చెప్పాను. ఈ వీడియో ఏంటంటే, ఇక వ్యతిరేక వితండవాదులు ఉన్నారు కదా, వారి ప్రశ్నలకు కౌంటర్లు వేస్తూ సాల్వ్ చేస్తూ దీన్ని స్థిరపరచాలి. కాబట్టి ఈరోజు 2 వీడియోలు చేస్తున్నాను. రేపు పరలోక రాజ్యం యొక్క జీవితం అనేది అది ఎంత రుచికరంగా ఉంటుందో మీకు చూపిస్తాను. రండి అంశంలోకి వెళ్దాం. అంటే ఈ భూమి ఆకాశాలు క్రొత్త భూమి ఆకాశాలు కావు. ఈరోజు ఈ వీడియో ఈ భూమి ఆకాశాలు క్రొత్త భూమి ఆకాశాలు కావు అన్నది. ఎందుకు ఈ అంశం మీద వీడియో చేస్తున్నానంటే, ప్రిమిట్ వల్ల చాలా మంది తప్పుడు బోధకులు ఏమంటున్నారంటే, ఆదికాండం 1 అధ్యాయం 1 వచనం నుంచి 4 వచనం ప్రకారంగా ఉండేటువంటి అక్కడ ఉండే ఆ భూమట ఏమైపోయిందట. 1 అధ్యాయము 1 వచనంలో ఉండేది దేవుడు భూమి ఆదియందు భూమి ఆకాశం సృష్టించాను అని మాట ఉంది. అక్కడి నుంచి అయిపోయింది. ఆ తర్వాత ఆ భూమి నశించిపోయిందంట, క్రొత్త భూమిని దేవుడు చేశాడంట. అంటే 2వ వచనం తర్వాత ఉండే భూమి అంటే ఎక్కడ 9-10 వచనాల్లో, ఆదికాండం 1 అధ్యాయము 9-10 వచనాలు ఉండేటువంటి భూమి క్రొత్త భూమి, క్రొత్త ఆకాశాలు. గనుక ప్రకటన గ్రంథంలో ఉండేటటువంటి క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం ఏది అనగా, ఇప్పుడు మనం నివసిస్తున్న ఈ భూమి క్రొత్త భూమి, ఈ ఆకాశాలు క్రొత్త ఆకాశాలు అని బోధ చేస్తూ తప్పుడు సిద్ధాంతాన్ని రుద్దిస్తూ ఏం చేస్తున్నారంటే విశ్వాసంలో దుర్బీజాలు పోస్తున్నారు. గనుక ఒకవేళ వారన్నట్లుగానే ఈ భూమి క్రొత్త ఆకాశం క్రొత్త భూమి అయితే, నా కౌంటర్స్ 3 ఉన్నాయి, 3 లేక 4 ఉన్నాయి. ఆ కౌంటర్స్కి సమాధానము మీరే కనుగొనాలి, లేక వారైనా కనుగొనాలి. ఆ కౌంటర్స్ ఏంటంటే, మొదటి కౌంటర్ ఏంటంటే, ఈ భూమి క్రొత్త భూమి, ఈ ఆకాశమే క్రొత్త ఆకాశం అంటే యెషయా గ్రంథం 65-17 వచనంలోను, 66-22 వచనంలోను ఏముందటంటే, భూమి మీద ఉన్న యెషయా అంటే ఈ భూమి మీద ఉన్న యెషయా రాబో వాటి కొరకు క్రొత్తవి అన్నట్లుగా, ఇదిగో నేను క్రొత్త భూమిని క్రొత్త ఆకాశం సృష్టించబోచున్నాను అన్నాడు. అంటే యెషయా ప్రవచిస్తున్నాడు రాబో వాటి గురించి అన్నట్లుగా. క్రొత్త భూమి క్రొత్త ఆకాశాన్ని చెప్తూ మునుపటివి మరువబడును అని ఎలా చెప్పుచున్నాడు. ఒకవేళ మీరు చెప్పినట్లుగా ఇప్పుడు మనం నివసిస్తున్న ఈ భూమి, ఈ ఆకాశమే క్రొత్త భూమి క్రొత్త ఆకాశం అయితే, మరి యెషయా మునుపటివి మరువబడును, ఇక నేను క్రొత్త భూమి క్రొత్త ఆకాశం సృష్టించబోచున్నాను అని క్రొత్త అనే మాట ఎందుకు వాడాలి? క్రొత్త మ్యాటర్ వస్తుంది, మునుపటి మ్యాటర్ గతించిపోతుందని చెప్పాడు. కనుక యెషయా గ్రంథము 65-17, 66-22 వచనాల్లో క్రొత్త భూమి అని మనుషులు ఎందుకు చేయవలసి వచ్చింది? ఈ భూమి క్రొత్త భూమి అయినప్పుడు ఇగో ఈ భూమిని నేను శుద్ధి చేస్తున్నానని చెప్పొచ్చు కదా. ఈ మునుపటివి మరువబడినని చెప్పాడు.
ఓకే, ఒకటోది ఏంటట యెషయా కౌంటర్. 2 అధ్యాయాల్లో ఏంటి 65, 17, 66, 22 వచనాల్లో ఉండేటువంటి ఆ వచనాల్లో ఎందుకు క్రొత్త భూమి అని రాబో వాటి కూర్చున్నట్లుగా క్రొత్త అని మాట్లాడాడు. అప్పటికి పాత భూమి ఏదంటే యెషయా గారు నివసిస్తున్న ఈ భూమి, ఏ భూమి మీద నిలబడి ప్రవచిస్తున్నాడో అదే ఈ భూమి, ఈ ఆకాశాలు, అంటే మన పాలపుంత గ్యాలక్సీ. ఓకేనా? గనుక నా మొదటి కౌంటర్ ప్రకారంగా యెషయా ఎందుకు అలా రాస్తున్నాడు? అలా రాయకూడదు కదా, ఈ భూమి అని చెప్పొచ్చు కదా. కానీ మునుపటి మ్యాటర్ మరుగుపడినట్లుగా మునుపటివి మరుగుపడును అని అక్కడ తెలియజేస్తున్నాడు. నా మొదటి కౌంటర్ అది. అంటే ఇక యెషయా గ్రంథం 65, 17, 66, 22 వచనాల ప్రకారంగా నా వాదన కరెక్ట్ కనుక మీరు బోధిస్తున్నది తప్పు. ఏంటట? ఈ భూమి, ఈ ఆకాశంలే క్రొత్త భూమి, క్రొత్త ఆకాశాలు అనే వాదన తప్పు అనటానికి నా మొదటి కౌంటర్. రెండోది ఏంటంటే ప్రియ దేవుని జనాంగం రండి, ఈ భూమి ఈ ఆకాశంలో క్రొత్త భూమి, క్రొత్త ఆకాశాలు అయినప్పుడు పేతురు గారు, అపోస్తలుడైన పేతురు గారు తన 2వ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో ఏమంటున్నాడట? చదువుకుందాం రండి. ఈ భూమి మీద ఉండే మన విషయంలో ఏమంటున్నాడంటే, మనము క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము అని అంటున్నాడు. ఎవరిని? ఈ భూమి మీద నివసిస్తున్నాం మనము. మీరు అంటున్నట్లుగా ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం నుంచి ఉండే ఈ భూమి క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం అయితే ఈ భూమి మీద ఉండేటువంటి వారికి పేతురు గారు, అపోస్తలుడు పేతురు గారు ఎందుకు అలా చెప్తున్నారు? ఏమని? మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త భూమి, క్రొత్త ఆకాశముల కొరకు ఎదురు చూచుచున్నాము అంటున్నాడు. వాటి యందు నీతి నివసించిన అన్నాడు, ఈ భూమి ఎందని కాదు. వాటి ఏంటంటే రాబో వాటి ఎందు మనం ఎదురు చూచున్నది అనగా రాబోవున్నది. అదేంటది? క్రొత్త భూమి, క్రొత్త ఆకాశములు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం అనేది అక్కడ మనకు కనబడుతుంది. కనుక మీ వాదన ఏంటి? ఆదికాండం 1వ అధ్యాయంలో 2వ వచనం నుంచి ఉంటే ఈ భూమి, ఈ ఆకాశంలో క్రొత్త భూమి, క్రొత్త ఆకాశాలు కనుక వీటి యందు 1000 ఏళ్ల పరిపాలన జరుగుతుందని మీ వాదన. కానీ అక్కడ ముందు ఎవరు? యెషయా గారు కొట్టేశారు ఆ వాదనను. రెండోది ఏంటంటే పేతురు గారు, అపోస్తలుడు పేతురు గారు కూడా ఆ యొక్క 2వ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం ప్రకారంగా కొట్టి పారేస్తున్నారు. ఏమని? ఈ భూమి మీదే ఉండేటి మనము ఆయన వాగ్దానం బట్టి క్రొత్త భూమి, క్రొత్త ఆకాశముల కొరకు ఎదురు చూచున్నాం. అంటే రాబో ఆకాశములు క్రొత్త భూమి, క్రొత్త ఆకాశాలు. ఈ భూమి, ఈ ఆకాశాలు క్రొత్త భూమి, క్రొత్త ఆకాశాలు కాదు. ఓకేనా? కనుక వాటి యందు నీతి నివసిస్తారు తప్ప ఈ భూమి, ఈ ఆకాశం వద్ద నీతి నివసిస్తుందని చెప్పలేదు అక్కడ. కాబట్టి పేతురు గారు ఇచ్చిన ఆ వాక్యములకు కౌంటర్గా మీరేమి చేయగలరు? ఆలోచించండి. మీ వాదన తప్పు. పేతురు గారు కూడా మీ వాదన వ్యతిరేకిస్తున్నారు. ఈ భూమి, మనం నివసిస్తున్న ఈ భూమి, ఈ ఆకాశములే క్రొత్త భూమి, క్రొత్త ఆకాశములు అని మీరు వాదిస్తున్నారే, దానిని పేతురు గారు వ్యతిరేకిస్తున్నారు. మొదటి యెషయా గారు వ్యతిరేకించారు, రెండోది అపోస్తలుడు పేతురు గారు తన లేఖనం ద్వారా వ్యతిరేకించారు. 3వ కౌంటర్కి రండి ప్రియా దేవుని జనాంగం. 3వ కౌంటర్కి రండి. 3వ కౌంటర్లో ఏముందంటే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 1వ వచనంలో ఉంది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనంలో ఎవరి కౌంటర్ ఇది? ఎవరి కౌంటర్ ఇది అంటే అపోస్తలుడైన యోహాను గారు రాసిన కౌంటర్ ఇది. ఏంటంటే ఈ కౌంటరు అంటే ఈ భూమి మీద ఉండి యోహాను ఈ భూమి మీద నుంచి ఏం చూస్తున్నాడట? ప్రకటన గ్రంథం అంటే ఏంటి? దర్శన గ్రంథం, లేక రాబో వాటిని సూచించి లేకపోతే తెలియజేసే గ్రంథం ప్రకటన గ్రంథం. గనుక ప్రియ దేవుని జనాంగమా, ఆ రాబో వాటిని సూచించే గ్రంథంలో అపోస్తలుడు యోహాను గారు రాశారు భవిష్యత్తుని. ఆ భవిష్యత్తుని ఇప్పుడు ఏమంటున్నారు ఈయన? 21వ అధ్యాయం 1వ వచనంలో, అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సూచితిని, మొదటి ఆకాశమును మొదటి భూమిని గతించిపోయాను, సముద్రమును ఇకను లేదు అని ఎందుకు చెప్పుచున్నాడు? ఏమంటున్నాడట? క్రొత్త భూమిని క్రొత్త ఆకాశమును చూచితిని, మొదటి భూమి మొదటి ఆకాశము ఇకను లేదు. ఆయన చూచినప్పటికీ చూచినప్పుడు ఆ దర్శనంలో కనబడుతుంది ఏంటని? రాబో క్రొత్త ఆకాశం క్రొత్త భూమిని కనబడుతున్నాయి. మొదటి భూమి మొదటి ఆకాశము ఇవి గతించిపోతున్నాయి. ఇప్పుడు మనం అంటే ఏమవి? ఇప్పుడు మనం కలిగి ఉండే ఈ భూమి, ఆకాశములు. అవును ప్రియులారా, ఇదే మొదటి భూమి మొదటి ఆకాశం. రెండవ భూమి క్రొత్త భూమి క్రొత్త ఆకాశం కాదు. ఎందుకంటే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించనుంది. ఆ తర్వాత ఏముందట? ఆ భూమిని మరలా రీక్రియేట్ చేయగలిగాడు దేవుడు. అంటే ఉన్న వాటిని కలుగును గాక అని ఆయన నోటి మాట చేత మొత్తం రీక్రియేట్ చేశాడు సృష్టి అంతటిని. ఆ భూమి ఆ 2వ వచనం తర్వాత ఉండే భూమి, 9-10 వచనాలు ఉండే భూమి, క్రొత్త ఆకాశం క్రొత్త భూములు ఏమంటారు? ఆ తర్వాత ఏంటంటే ప్రియ దేవుని జనాంగమా, కనుక ఇది మొదటి ఆకాశం మొదటి భూమి. ఈ మొదటి ఆకాశం మొదటి భూమి విషయంలో మీరు అనుకుంటున్నట్లు ఇదే క్రొత్త ఆకాశం క్రొత్త భూమిని బోధిస్తున్నారే, తప్పు. యోహాను గారి యొక్క కౌంటర్ గలవా? క్రొత్త భూమి క్రొత్త ఆకాశాలు చూచితిని అంటున్నాడు, రాబో వాటిని చూచాడు అంటున్నాడు. ఆ తర్వాత ఏమంటా? ఈ మొదటి భూమి మొదటి ఆకాశం గతించిపోయినని చెప్తున్నాడు.
దీనికి ఏమంటావు? కాబట్టి ప్రియ దేవుని జనాంగమా, ఈ విషయంలో చూస్తే మీ ఆలోచన అంటే ఈ భూమి ఈ ఆకాశములు కొత్త భూమి క్రొత్త ఆకాశములు వీటి యందు 1000 ఏళ్ల పరిపాలన లేకపోతే ఆ యొక్క పరలోక రాజ్య పరిపాలన జరుగుతుంది అన్న అవగాహన, ఆ బోధ తప్పు. కాబట్టి ప్రియ దేవుని జనాంగమా, తర్వాత ఇంకొక 4వ వాదన ఉంది. ఏంటి 4వ వాదన అంటే ప్రియమేటి వాళ్ళారా, ఇప్పుడు ఆదికాండం 1:1-9 చూస్తే నన్ను భూమి ఉండకుండా గతించిపోయినది, క్రొత్త భూమి క్రొత్త ఆకాశములు సృజించున్నాను అని అక్కడ ఎందుకు రాయబడలేదు? ఆదికాండంలో మొదటి భూమి మొదటి ఆకాశం గతించిపోయిందని చెప్పాలి కదా. మరి ఇక్కడ చెప్పింది ప్రజ్ఞ చివరి అధ్యాయంలో చెప్పింది, మొదటి అధ్యాయం చెప్పాలి కదా. అది గతించిపోయింది, ఇంకా క్రొత్త భూమి క్రొత్త ఆకాశం సృజిస్తున్నానని చెప్పాలి కదా, కానీ చెప్పలేదు. కాబట్టి 4వ కౌంటర్ కూడా ఆదికాండం మోషే గారు మీకు వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు అంశం ఏంటట, ఈ 4ంటికి సమాధానం లేదు అంటే మీరు ప్రతిపాదించిన ప్రతిపాదన ఏంటి? ఈ భూమి ఈ ఆకాశములే క్రొత్త భూమి క్రొత్త ఆకాశాలు అనే ప్రతిపాదన తప్పు. ఈ భూమి క్రొత్త ఆకాశం క్రొత్త భూమి క్రొత్త ఆకాశాలు కనుక వీటి యందు 1000 ఏళ్ల పరిపాలన జరుగుతుంది, వీటి యందు పరలోక రాజ్య పరిపాలన జరుగుతుంది, ఈ భూమిని శుద్ధి చేస్తాడు అనేది 100% తప్పు. 100% ఇంకా ఉంటే అవకాశం 1% తప్పు మీ వాదన. అయితే ఏంటట అంటే ఈ భూమి ఈ ఆకాశములు మొదటి భూమి మొదటి ఆకాశములు ఇవి. ఇది మన పాలపుంత గ్యాలక్సీలో ఉండే భూమి ఆకాశముల విషయంలో మాట్లాడుతున్నాం. మొదటి భూమి మొదటి ఆకాశములు ఇవే, పాత భూమి పాత ఆకాశములు ఇవే. ఇవి గతించిపోతాయంట. ఎలా గతించిపోతాయి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. గతించిపోతాయి. రాబోవునివి క్రొత్త భూమి క్రొత్త ఆకాశాలు. ఆ క్రొత్త భూమి క్రొత్త ఆకాశాలు ఎందే 1000 ఏళ్ల పరిపాలన అనగా పరలోక రాజ్య పరిపాలన జరుగుతుంది. అనగా 1000 సంవత్సరములు మరలా క్రైస్తవులైన మనకి, విశ్వాసులమైన మనకి, పరిశుద్ధులమైన మనకి మరొక జీవితం ఉన్నది. 1000 సంవత్సరముల జీవితం. అయ్యా జగన్ గారు 1000 సంవత్సరాలు పరిపాలించారు అక్కడ. ఈ భూమి మీద 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఇంకా మీరు బాగా ప్రజలు మెప్పిస్తే 15 సంవత్సరాలు 30 సంవత్సరాలు అవుతుందేమో. కానీ అన్నగారు మీరంటే మాకు ప్రాణం. కానీ ఈ విషయం మాత్రం ఇది కూడా మీరు పరిగణలో తీసుకొని ఆశపడుతున్నాను. ఏంటి 1000 సంవత్సరంలో మీ అధికారం ఏంటి? 1000 ఏళ్ల పరిపాలన క్రొత్త భూమి క్రొత్త ఆకాశం యందు మీ హోదా ఏంటి? మీ స్టేటస్ ఏంటి? మీ ఆహారం ఏంటి? అన్న మీకే కాదు నాకు కూడా ప్రశ్న వేసుకుంటున్నానన్న. గనుక ఈ విషయంలో ఆలోచన చేస్తే ప్రియ దేవుని జనాంగమా, ఎందుకింత వాదిస్తున్నాను, ఎందుకింత నిరూపిస్తున్నాను, ఎందుకింత తనుకుంటున్నానంటే ప్రపంచవ్యాప్తముగా ఈ రోజు వరకు కూడా ఈ బోధన తీసుకురాలేదు. ప్రపంచవ్యాప్తముగా రెవరెండ్ డాక్టర్ రాజు కిల్లాడ మాత్రమే ఈ బోధను తీసుకొస్తున్నాడు. కారణం ఏంటంటే దీని మీద నేను పిహెచ్డి చేశాను. మెసనిక్ ఏజ్ మీద పిహెచ్డి చేసి కనుగొన్నప్పుడు అయ్యో ఇంకొక జీవితం ఉందా, నేను దాని కొరకు బ్రతకాలి. ఈ భూమి మీద క్షణికం ఇక పాపం, క్షణికం ఈ స్వార్థం, క్షణికం ఈ వ్యభిచారం, క్షణికం ఇక దూషణ, ఇవన్నీ కూడా ఇది కాదు నా లక్ష్యం. నా లక్ష్యము రాబోవు క్రొత్త ఆకాశ కొత్త భూమి అందే జీవించే జీవితం, 1000 ఏళ్ల పరిపాలనలో నా హోదా. గనుక ఈ భూమి మీద ఉండే జీవితం కొరకు నేను ఆశపడట్లేదు. ఈ భూమి మీద ఉండే జీవితం కాదు నాది. క్రొత్త భూమి క్రొత్త ఆకాశం ఉండే జీవితం కొరకు ప్రయాసపడుతున్నాను. ఆ సత్యమును మీకు ఇస్తున్నాను. మీరు సావుకారులు. దేవుడు నాకు ఇచ్చిన ఇక ప్రత్యక్షతను ప్రపంచంలో ఎక్కడా దొరకదు. ఇక్కడ ఈ ప్రత్యక్షత నా నుండి మాత్రమే మీకు వస్తుంది. కనుక ఈ ప్రత్యక్షతకు మీరు సావుకారులు మీకు అప్పిస్తున్నాను. మీరు ఫలిస్తారా మీ ఇష్టం, ఫలించకపోయినా మీ ఇష్టమే. కానీ నేను మాత్రం తీర్పులో నిలబడను. ఎందుకంటే ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ హృదయాల్లోనికి ఈ బోధను అప్పగిస్తున్నాను. 2వ వీడియో కొరకు చూడండి. కనుక ఈ వీడియోకి సారాంశం ఏంటి అంటే ప్రియ దేవుని జనాంగమా, ఈ భూమి ఆకాశములు అంటే ఇప్పుడు మనం నివసిస్తున్న ఈ భూమి ఆకాశములు క్రొత్త భూమి క్రొత్త ఆకాశాలు కావు. సబ్స్క్రైబ్ చేయండి, అనేకలు షేర్ చేయండి. మీరు కూడా ఈ సేవలో దీవించబడండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.